లైఫ్లో మనం ఫెయిల్ అవ్వగానే మన మనసు చాలా పెయిన్ని తీసుకుంటుంది. మనకి తెలియంది ఏంటంటే లైఫ్లో ఎప్పుడు ఫెయిల్ అవుతామో ఆ ఫెయిల్యూర్ అనేది లైఫ్ని ఒక మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో నా లైఫ్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందామని వచ్చాను. హాయ్, ఎలా ఉన్నావు? సో నా లైఫ్లో ఒక గోల్ అనుకున్నాను. సో దాన్ని రీచ్ అవ్వాలనేసి దానికి సంబంధించిన రీసెర్చ్ చేశాను. ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆ గోల్ని నేను రీచ్ అవ్వగలను అనేసి ఫుల్ మోటివేషన్తో ఆ గోల్ని, దానికి సంబంధించిన ప్రాసెస్ను మొత్తం స్టార్ట్ చేశాను. రన్ అవుతూ ఉంది, వర్క్ బాగానే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిదానికి రిజల్ట్ అనేది ఉంటుంది కదా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫెయిల్యూర్ అయ్యాను. ఆ మూమెంట్ నాకు అనిపించింది ఏంటంటే చాలా బాధ అనిపించింది, తీసుకోలేకపోయాను. హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపించింది. కళ్ళ నిండా టీయర్స్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా బాధపడిపోయాను. ఇదే నా ఎండు అంటే ఇది నాకు ఇక దక్కదా, అంటే ఇది నేను సాధించలేనా అనిపించింది. దాని తర్వాత నిదానంగా రియలైజ్ అవ్వటం మొదలుపెట్టాను. ప్రతి ప్రాసెస్లో మనం చేసే ప్రతి పనిలో మిస్టేక్స్ అనేవి జరగటం వల్ల అది డైరెక్ట్గా రిజల్ట్స్కి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేసి అప్పుడు ఒక్కడనే ఒక 20 minutes సైలెంట్గా ఎవ్వరూ లేని చోట కూర్చొని ఆలోచించాను. ఏం జరుగుంటుంది, ఎక్కడ మిస్టేక్ అయి ఉంటుంది, ఆ ప్రాసెస్ని స్టెప్ టు స్టెప్ అనలైజ్ చేశాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను టైంని కరెక్ట్గా స్పెండ్ చేయలేదు. ఎక్కడ వర్క్ చేయాలో అక్కడ వర్క్ చేయలేదు. చాలా వరకు డిస్ట్రాక్షన్స్ జరిగినాయి అండ్ మనకి తెలియకోకుండానే వేరే పనులు చేసేసాం. మైండ్ అండ్ మనసు వేరే డైవర్ట్ అయింది. అప్పుడు అర్థమైంది ఫెయిల్యూర్ అవ్వటానికి కారణం ఇవన్నీ అనేసి. సో దాని తర్వాత నేను అర్థం చేసుకొని అదే పనిని ఈసారి నా మిస్టేక్స్ చేసిన దగ్గర అవి జరగకూడదు అనేసి ఆ డెసిషన్ తీసుకుని నుంచి మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది నాకు, మనం చేసే ప్రతి పనిలో మనకంటూ సక్సెస్ రావాలి అని అంటే మనం ప్రీవియస్లో చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకూడదని. ప్రతిదీ క్యాలిక్యులేటివ్గా పెద్ద ప్రోగ్రామ్ని చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ చేశాను. ఆ డివైడ్ చేయటం వలన నా మైండ్ చాలా రిలాక్స్డ్గా ఆ పనిని తీసుకోగలిగింది, అర్థం చేసుకోగలిగింది, పూర్తి చేయగలిగింది. అలా చేసిన ప్రతి పని ఇలా డివైడ్ చేసుకొని చేయటం వల్ల ఫస్ట్లో ఫెయిల్యూర్ అయ్యాను. కానీ ఇప్పుడు చిన్న ట్రిక్ అండి, వెరీ ఈజీ ట్రిక్. అది అర్థం చేసుకోవటం వల్ల ఏ పనిని చేయాలనుకున్నా ఈజీగా ఓవర్కమ్ అవ్వగలుగుతాను. సో ఇక్కడ పాయింట్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే అక్కడి నుండే ప్రతిదీ నేర్చుకోగలరు. ప్రతిదీ లైక్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది మనం అనుకున్నది రీచ్ అవ్వకపోతే, మనం ఏమేమి మిస్టేక్స్ చేసాం, మన ఒరిజినల్ క్యాపబిలిటీ ఏంటి, మనం చేయగలుగుతామా, అండ్ మనం దాన్ని సాధించగలిగే వే ఆఫ్ పాత్ అనేది మన మైండ్కి, మన ఇంటర్నల్గా ప్రతిదీ. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ప్రతి పని క్లారిటీగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మన మైండ్కి ప్రెషర్ తీసుకోకుండా చేసుకుంటూ వెళ్తూ ఉంటే నేచర్ కూడా సపోర్ట్ చేస్తుందండి. అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తప్పకుండా ఆ టైంకి రియలైజ్ అవుతాం ఇది అవ్వదు
ఇది దీనికి ఇంకా లేదు అనుకున్న స్టేజ్లో కూడా అది అవి మన అనుకున్న పనిని కూడా పూర్తి చేసిద్దండి. యా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫెయిల్ అవ్వండి, బట్ తప్పకుండా ఆ ఫెయిల్యూర్స్ని ఒక స్టోన్స్ లాగా తీసుకొని బ్రిక్ బై బ్రిక్ అరేంజ్ చేసుకుంటూ మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వండి. యాజ్ ఎ బ్రదర్గా ఫైనల్గా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి దానికి రీచ్ అవ్వటానికి, ఏదైనా లైఫ్లో ఏదైనా రీచ్ అవ్వటానికి ప్రతి దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని ఇస్తే అది మనకి తిరిగి ఇస్తుంది. యా, hope you understand. I'll catch you in the next video.